ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఇంత వర్మ గారి టాపిక్ కూడా తీశారు కాబట్టి శివ టాపిక్ దాంట్లోంచి మీరు కొన్ని రోజులు తొలగించబడ్డారు. అది ఎంతవరకు నిజం? స్క్రిప్ట్ రాసేసాను. అతను ఫస్ట్ స్క్రిప్ట్ రాసి ఇచ్చాను. కృష్ణవంశీ అప్పుడు అసిస్టెంట్ నాకు. అంటే అతనికి అసిస్టెంట్, నా స్క్రిప్ట్ ఎవడైతే డైరెక్టర్కి అసిస్టెంటో అందులో ఒకరిని రైటర్ దగ్గరికి పంపుతారు. నువ్వు ఆ స్క్రిప్ట్ రాయించుకురా అని. కృష్ణవంశీ విపరీతంగా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ విపరీతమైన జోకులు. కాలేజ్ కదా, సెటైర్లా ఇవి వేసా. తీసుకెళ్ళి రీడింగ్ ఇచ్చా. వర్మ స్క్రిప్ట్ మొత్తం విని, ఏంటి ఇన్ని జోకులు ఉన్నాయి అన్నాడు. మరి కాలేజీ అట్మాస్ఫియర్లో జోకులు ఉంటాయి, ఒక్క జోక్ కూడా ఉండడానికి వీలేదు. ఉండకుండా వద్దు, జోకు అనేది ఉండదు ఆ సినిమాలో. మరి వాట్ ఐ టోల్డ్ అండ్ వాట్ దట్ యూ హ్యావ్ రిటర్న్. సార్ యూ హ్యావ్ గివెన్ మీ ది బేసిక్, ఐ హ్యావ్ డెవలప్డ్. నో, ఐ డోంట్ వాంట్ అ సింగిల్ జోక్. ఇది ఆడే సినిమానే, గొప్ప సినిమా. అది మొత్తం తీసేసి మామూలుగా కృష్ణవంశీ ఏంటన్నా ఇంక సినిమా ఏముంటుంది. ఇక ఆ సినిమా యూనిట్ అంతా గోపాలరెడ్డి గారితో సహా వచ్చి ఇట్లా ఒక్కడే నమ్మాడు వర్మని, నాగార్జున. ఎక్కడికి ఎవరికి నమ్మకం లేదు. సరే రాసేసి అయిపోయింది. ఈ రాసిన స్క్రిప్ట్ని నేను అప్పుడు మెడ్రాస్లో ఉంటున్నాను, చెన్నై. పొద్దున్న సడన్గా నాకు మార్నింగ్ ఫ్లైట్ రమ్మాలి. నేను యాక్చువల్గా స్క్రిప్ట్ అంతా అయిపోయి రీరైట్ చేసి ఆయన కావాల్సినట్టు అది ఆయన చేతికి ఇచ్చి ఆడాలి. ఈలోగా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నారు. కమ్యూనికేషన్స్ అప్పుడు సెల్లు గొడవ కాదు కదా, ఫోన్లు. నేను నా మిత్రుడు ఒకడు సివిఎల్ నరసింహారావు అని నటుడు, చిన్ననాటి వాడు, అడ్వకేట్. వాడికి కవర్లో పెట్టి ఇచ్చి, నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్లో ఇచ్చానని చెప్పి ఇచ్చేరా నువ్వు. వర్షం, ఓనే వర్షం. సరే నేను ఇచ్చేస్తానులే రేపు అన్నాడు. నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయా. వీడు మర్నాడు తీసుకెళ్ళి కార్లో వెళ్ళి ఇచ్చేసాడు. అంతే. మళ్ళీ నాకు ఫోన్ లేదు. బాగుందేమో, మళ్ళీ ఈ ఫోన్ ఎందుకు అనుకున్నాను. అంత అయిపోతులే కదా, బాగుంది, నచ్చి ఉంటుంది. సినిమా షెడ్యూల్ ప్రారంభం శివ ఢింగ్ అని చేయింతో ఒక పెద్ద బోర్డు, నా పేరు లేదు. ఏది ఎప్పుడు సినిమా అనౌన్స్మెంట్ అవుతుందిగా, శివ అని చేయింతో ఎర్రగా, పేరు లేదు నాకు ఎక్కడ. నాకు కొంచెం ఇదేంటి ఇంత కష్టపడి రాసి. నిజానికి కష్టపడి అనేది అది నేను ఆ క్రెడిట్ నేను తీసుకోకూడదు. నేను కాదు, వర్మతో సినిమా చేసిన ఎవడు ఏ క్రెడిట్ తీసుకోవడానికి లేదు. అన్నీ హాయి చెప్తాడు. ఓకే, చెప్పేస్తాడు అతను. సరే టీకే ఎట్లా నేను చెన్నైకి వెళ్ళిపోయా. నాగేశ్వర కోడైరెక్టర్ నాకు ఫోన్ చేసి, ఏమైనా సినిమా మొదలవుతుంది నెక్స్ట్ వీక్, మళ్ళీ రాలేదు నేనేం చేయను. వాళ్ళకి రెస్పాన్స్ లేదు అది ఏదో ఆయనకి కొంచెం అలిగాడు ఏదో విషయం, ఆ విషయం నాకు తెలీదు. అందుకని మధ్యలో వేరే వాళ్ళని కూడా పిలిపించాడు. అవి ఇవి. సరే ఇప్పుడు ఏం చేయమంటున్నాను, ఒక్కసారి హలో అని ఈ ఊళ్ళోనే ఉన్నాడు. నేను అనడం ఏంటంటే, నేను నా పని నేను చేసాను కదండి. అవన్నీ ఎందుకు ఇండస్ట్రీలో ఉంటూ అను పెద్ద డైరెక్టరు, అతను ఫస్ట్ టైం అంటే పెద్ద డైరెక్టర్ అవుతే అట్లా ఆ టైపు పెద్ద కంపెనీ కదా. సార్ తప్పేమని ఫోన్ చేశాను. ఎత్తాడు. భరణి ఏంటి చాలా రోజుల తర్వాత, అది నేను అనాల్సింది మీరు అన్నారేంటి. సరే ఠీక్, ఎప్పుడు అట్లాగే ఉంటుంది, రివర్స్ బ్యాచ్ కదా. అంటే అవన్నీ గుర్తులు, అవి ఇవి కూడా గుర్తుండవు అతనికి. అది గమ్మత్తు. ఏంటి అన్నాడు ఫోన్లో. నేను ఇమాజిన్ చేయగానే ఎలా అంటున్నాడు, సార్ సినిమా ఎప్పటి నుంచి, నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుందిగా అన్నాడు. అట్లా మంచి సార్, ఇక్కడ కాస్ట్యూమ్ కొనడానికి వచ్చాను. నెక్స్ట్ సినిమా అంటే క్షణక్షణం ఇదే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, దాని కాస్ట్యూమ్ కొనడానికి చెన్నై వచ్చాను. సరే సార్, అయితే ఎక్కడున్నారు? నాన్న శాలిగ్రామంలో ఉన్నాను సార్. ఈవినింగ్ ఫ్లైట్ నాకు 7 o'clock, అదే ఈవినింగ్ ఫ్లైటు. వస్తే 5 గంటలకి మీ ఇంటికి వస్తాను. ఎక్కడ అడ్రస్ అన్నాడు. మీ వాళ్ళకి తెలుసునండి కారు వాళ్ళకి. ఉత్తి తీసేది కంటిన్యూ తుడుస్తున్నాడు. కానీ చెప్పాం కదా అతను అబద్ధం ఆడని. కట్ చేస్తే 5 గంటలకి కారు ఉంది ఇంట్లో. మా ఆవిడేమో పూరికి వెళ్ళింది, లేదు ఒక్కడనే. నాకు అప్పుడు అసిస్టెంట్ కూడా లేరు అనుకుంటా, అప్పుడు లేడు. వచ్చాడు, టీ కావాలే, నేనే పెడతాను, నాకు మంచి, నేను వెరీ గుడ్ కుక్. చాయ్ పెట్టి
అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఏంటి సార్ అదే భరణి నేను తీసేసాను తెలుసు, నీకు తెలుసా అన్నాడు. అవును సార్. సంతోషించాను. ఎందుకు తీసేసానో తెలుసా? తెలియదు సార్. ఫస్ట్ థింగ్, స్క్రిప్ట్ ఈజ్ గాడ్. స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అలాంటి స్క్రిప్ట్ నువ్వు ఎవడో ముక్కు ముఖం లేని వాడితోటి నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన నా స్క్రిప్ట్ని నువ్వు ఎవరితోటో థర్డ్ పర్సన్ ఆడెవడనే పంపించావు. ఫస్ట్ మిస్టేక్. అవునా కాదా? మిస్టేక్ సార్. నాకు తెలుసు దాని ఇంపార్టెంట్, నాకు తెలుసు. అది కారణం నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా, వర్షం, మరో గచ్చంతం లేదు, కారు ఉన్న ఫ్రెండ్ ఆడొక్కడే, దాన్ని తడవకుండా కవర్ వేసి పంపాను. బట్ స్టిల్ సారీ ఫర్ దట్. ఏదో చేసి రాత్రో ఇవాళ అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేదు, సరే వాటెవర్, మీరు క్షమిస్తే రెండు, ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ టోల్డ్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ సెవెంతీ మూవీస్. ఎందుకంటే సెవెంతీ మూవీస్ నాకు ఆస్థాన సినిమా కంపెనీ, అక్కడే ఉండేవాడిని ఎప్పుడు. నేను దట్ ఈస్ నాట్ ట్రూ సార్, బికాజ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ రైటర్. లేడీస్ టైలర్ కదా, నేను అక్కడ రాసుకుని ఇక్కడికి ఎట్లా చెప్తే ఇంకో కంపెనీకి ఎట్లా బతకగలను అసలు అట్లా? ఇప్పుడు అప్పుడే ఇది 15వ సినిమా నాకు. నేను అక్కడ కదా ఇక్కడ డైలాగ్ అక్కడ చెప్తే ఎట్లా సర్వైవ్ అవ్వగలనా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అసలు మన సినిమాలో కథ ఉందా సార్ అన్నాడు. అదే ఇన్సిడెంట్లు, మంచి స్క్రీన్ ప్లే, ఒక అని నా పైన చూసి, నా పైన శ్రీదేవి బొమ్మ ఉంది. భరణి ఈవిడితో సినిమా తీయాలి, శ్రీదేవి ఐ లైక్. సార్ శ్రీదేవితో తీద్దురుగా నా సంగతి ఏమిటన్నా, ఎల్లుండి బయటికి రా అన్నాడు. క్లారిటీ వచ్చేసిందా? సో అతని కోపము, అతని ద్వేషము, అతని ప్రేమ, అతని అటాచ్మెంట్ అన్ని క్షణభంగురాలే. శ్రీదేవి ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది? ఆర్టిస్ట్ పెట్టుకున్నాం, ఏదో క్యాలెండర్ వచ్చింది పెట్టింది. అది చూసారా, ఇది కార్యకారణ సంబంధం. అసలు నేను పెద్ద శ్రీదేవి ఫ్యాన్ ఏం కాదు. శ్రీదేవి అందరికీ ఇష్టమో, నాకు ఇష్టమో, ఏ టపాకాయలు అప్పుడు ఉంటుంది కదా పెట్టామన్నమాట కొత్తగా. నా వెనకాల ఉందని అంత నోటీస్ కూడా నేను చేయలేదు. అతనికి ఇష్టం కాబట్టి శ్రీదేవి అన్నాడు. తర్వాత సినిమా తీశాడు, మనల్నేమో అది వేరే విషయం. ఇంతకుముందు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు మధ్యాహ్నం మధ్య టాపిక్ వచ్చింది కదా, నేను మన ఇంటర్వ్యూలో వర్మ గారిని అడిగాను, మధ్యాహ్నం మధ్య తీసినప్పుడు ఏంటి ప్రాబ్లం జరిగింది ఇంద్రగంటి? వాళ్ళు ఎవడో నాకు తెలియదు. ఏంటి నిజంగానే వర్మ గారికి నిజంగా మర్చిపోతారా, లేకపోతే ఆయన మీరు దగ్గరగా ట్రావెల్ చేశారు కదా ఆయనతో, ఏంటి మర్చిపోతాడు? ఎట్లా మర్చిపోతాడంటే దాన్ని నేనే ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. వర్మ ఈ భూగోళంలో ఒక ప్రత్యేకమైన ఒక జాతికి సంబంధించిన జీవి. ఆర్జీవి ఈజ్ డిఫరెంట్ వ్యక్తి. ఎందుకంటే వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. అతను ఒక అసిస్టెంట్ రావు గారి ఇంటికి కళ్ళద్దాలు పెట్టుకుని ఇలా దూరంగా కూర్చునేవాడు. శివనాగేశ్వర కోడైరెక్టర్, నేను రచయితగా ఎంటర్ అయ్యాను. చూశాను నాగేశ్వరరావు బాగా అనుబంధం నాకు ఎప్పటి నుంచో, ఎక్కడి నుంచి, క్రాంతి కుమార్ నుంచి. ఎవడయ్యా అతను? వాడు ఇంగ్లీష్ మీడియం. అంటే మన ఎదవలకు తెలుగు తప్ప రాక బాగా నాలెడ్జ్ ఉన్నవాడు ఉన్నాడు వేళాకోళం చేసి, అంటే ఇతను తెలివైన వాళ్ళే కానీ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం అయితే తప్పే. నాకు నేను ట్రావెల్ చేసినవాడిని, ఇంగ్లీష్ పుస్తకాలు అవి సాహిత్యం. అతను అలా పరిచయం అయ్యాడు నాకు. ఇన్ఫ్యాక్ట్ అతను అసిస్టెంట్ కొన్నాడు నాతో పాటు ట్రావెల్, రచయితని అట్లా. తర్వాత నేను ఏ కారణం చేతనో రాయలే సినిమా సంభవం. ట్రాక్ మాత్రం రాసి ఇచ్చినట్టు గుర్తు, నూతన్ ప్రసాద్ వాళ్ళ ట్రాక్. ఐ వాజ్ అదర్వైజ్ బిజీ. నేను వెన్నెల ఆడపిల్ల అనే సినిమా రాస్తున్నప్పుడు రాస్తుంటే అతను రేలంగి మల్లిక్ అని, అసలు ఎండమూరి వీరన్న దానికి దీనికి ఏమి సంబంధం. రాస్తుంటే ఫోన్ వచ్చింది, భరణి. ఆయన తమాషా ఏమిటంటే ఏకవచనంతో పేరు పిలిచి మీరు అంటుంటాడు. భరణి మీరు ఒకసారి ఆఫీస్కి రండి. అదో చిత్రం. అతనికి ఒక మేనేజర్ ఉంది, అతను బాక్సర్ యాక్చువల్. ఇలా అంటుంటాడు. నా పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు అంటే, ఇలా లాల్చి, జీన్స్ ప్యాంటు, సిగరెట్టు, నవరత్న కిమాం కిళ్ళి,
ఒక అంటే మంచి రైజ్లో ఉన్న రచయితని పైగా చాలా లిమిటెడ్గా రాసేవాడు. ఓకే. ఆరామ్సే నాకు నచ్చాలి, ఐ వాంట్ టు ఎంజాయ్ ఇది వర్క్. ఈ 32 అట్లా బిజీ ఉంది. ఇలాగే వెళ్ళా. వర్మ చెప్పండి. అతను ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆకాశం కేసి ఇలా చూసుకుంటాడు. రండి అని లోపల తీసుకెళ్తే ఏ డిస్కషన్ చేస్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏ సీట్లో అయితే కూర్చుంటాడు అక్కడ కూర్చున్నాడు. అంత ఖాళీ పెద్ద టేబుల్ అటు కూర్చున్నా అంటే బాస్ ప్లేస్లో కూర్చున్నాడు. నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంట్రా వీడు ఇక్కడ కూర్చున్నాడు, ఎక్కేసాడా, నాగార్జున ద్వార నుంచి వచ్చాడని అవన్నీ రికమెండెడ్ క్యాండిడేట్ ఫీలింగ్, రికమెండేషన్ తోటి ఎక్కేసాడు అని. బట్ అతను ఇంటెలిజెంట్ అని తెలుసు, ఎందుకంటే నేను అతను సాయంత్రం వెళ్ళి కామిక్స్ కొంటుండేవాడు. అతను ఇప్పుడు కూడా కామిక్స్ చదువుతుంటాడు. సరే మొత్తానికి భరణి నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. అవునా, దాని పేరు మొత్తం ఈ సినిమా కథ చెప్పడం కాదు, షోన్ మీద ఫిల్మ్ మొత్తం 2.5 గంటలు సినిమా చూపించాడు. దీన్ని మీరు రాయాలి. సరే నేను జోకులు, అతనికి ఎవరైనా బూతులు మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటాడు, ఒక నేను తప్ప. నేను బూత్ అంటే ఇంటెన్షన్గా మాట్లాడగా అది చెత్త నా కొడుకుని ఏదో అనేస్తాం అనుకో, స్లిప్ ఆఫ్ టంగ్. ఇంకోళ్ళే బేర్ చేయడు నన్ను. అంత మళ్ళీ అట్లా బూత్ చేయడం వేరు, బూత్ మాట్లాడడం వేరు. దిస్ ఇస్ డిఫరెన్స్. మీకు అర్థమై ఉంటుంది. అది అంటే అదాన్ని కొంచెం ఉన్నాయి లిమిట్స్. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్. సరే మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నా అంటే గొప్ప రచయితని కాదు, మీ కంపెనీ బాగుంటుందని. మీదే అట్లుంటుంది. భుజం మీద చెయ్యేసి మాట్లాడుతూ ఆ చివరి దాకా తీసుకెళ్ళిపోతాడు. అంచేత ఇది ఎట్లా ఉంటుందని ఇలా అంటుంటాడు కదా, మనం ఆలోచనలో పడతాం కదా. రాడు 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు రాడు. తర్వాత అసోసియేట్కి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాను నేను, ఏమిటి గంట అయింది అంటే బాంబేకి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. మరి భుజం మీద చేసి మాట్లాడినాడు, బాంబేకి వెళ్ళడం అంటే ఏంటి? ఇది ఎవరని చెప్తే నమ్మే విషయం కాదు కదా. అతనికి గుర్తుండదు, వెళ్ళిపోతాడు. అక్కడ ఎప్పుడో గుర్తొస్తుంది. అది పెద్ద సారీగా నేరం చేశాను అవేం ఫీలింగ్ ఉండదు అతనికి. నేనేం సార్ భుజం మీద చేసి వెళ్ళిపోయారు అన్న కూడా మానేసి తెలుసు నాకు. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణని మర్చిపోవడం అనేది అది ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. నాకు తెలిసి 90% సత్యాలు. అతను ఏం చెప్పాడో సత్యం. అది అతను ఏదైనా అన్నాడంటే అది చేస్తుంది అంటాడు, అంటుంది చేస్తాడు. అది మాత్రం ఇప్పుడు నేను ఇది తీసి ఆయన లాల్చీకి చొక్కా తగిలిస్తా. ఈ భవిష్యత్తులో ఎవరన్నా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కార్డుల సిస్టమ్ కాబట్టి కుదరదేమో. మళ్ళా 2 రౌండ్లు కొట్టొచ్చి పావలా అయినా ₹1,00,00,000 దానికి ఒక స్కీము ప్లానింగ్ ఉండాలి. పట్టుబడిపోతే ₹1,00,00,000 వాడికి ఏ శిక్ష కొన్నేళ్ల తర్వాత పడుతుంది. ఇక్కడే స్పాట్లో ఇస్తాడు మన ఆయన. చెట్టు కట్టేసి కొట్టేవాడు. ఓకే.